హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనకి గ్రాడ్యుయేషన్ MLC ఓట్లు దగ్గరలో జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మన ఓటును వినియోగించుకోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ముందు ఓటుకి అప్లై చేసి ఓటు కూడా వేసి ఉండొచ్చు. కానీ ఈ గ్రాడ్యుయేషన్ MLC లేదా టీచర్స్ MLC ఈ ఓట్లు మళ్ళీ వినియోగించుకోవాలంటే ఫ్రెష్గా మళ్ళీ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసమై ఈ వీడియోలో మనము గ్రాడ్యుయేషన్ MLC ఓటుకి అప్లై చేసుకోవాలి అంటే మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, అలాగే ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మనము ఆన్లైన్లో ఈజీగా అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం. మామూలుగా మనము ఈ గ్రాడ్యుయేషన్ MLC ఓటుకి అప్లై చేసుకోవాలంటే మనం ఫామ్ 80ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే టీచర్ MLCకి అయితే ఫామ్ 19ని ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము గ్రాడ్యుయేషన్ MLCని కాబట్టి ఫామ్ 80ని ఫిల్ చేయాలి. ఈ ఫామ్ 80ని ఎలా ఫిల్ చేయాలి, ఫిల్ చేసిన తర్వాత ఏం చేస్తే మనము ఓటర్గా నమోదు అవుతామనేది క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఒకసారి దీనికోసం మనం ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటుందంటే గూగుల్ క్రోమ్ సైట్లోకి వెళ్ళేసి అక్కడ మనము ఈ సెర్చ్ బార్లో ceoandra.nic.in అని టైప్ చేసి సెర్చ్ బార్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది హోమ్ పేజ్. ఇలా మనకి ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ హోమ్ పేజ్లో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే పైన చూడండి, ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అలాగే కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ అనేది రెండు ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇందులో మనం ఏం చేస్తామంటే మామూలు ఓటర్కి అయితే అసెంబ్లీలోకి వెళ్తాం. ఇక్కడ MLC కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే కౌన్సిల్లోకి వెళ్ళాలి. కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ అనే దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మళ్ళీ రెండు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్స్ ఫామ్ 18 అలాగే టీచర్స్ ఫామ్ 19 అని వస్తాయి. ఇప్పుడు మనము ఈ గ్రాడ్యుయేట్స్ కి సంబంధించిన MLC ఓటుకు అప్లై చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తామంటే గ్రాడ్యుయేషన్ మీద క్లిక్ ఇస్తాం. చూడండి, మనకి ఈ విధంగా ఫామ్ 18 అప్లికేషన్ అనేది ఫామ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఏమేమి అడుగుతారంటే ఫస్ట్ చూడండి, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే మనము దేనికి సంబంధించినటువంటి ఏ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఏరియాను ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి డిస్ట్రిక్ట్. మనం ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడ ఓటర్గా నమోదు చేసుకుంటున్నామో ఆ డిస్ట్రిక్ట్, మన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది. ఇక్కడ వచ్చేసి అన్ని డివైడ్ అయినటువంటి డిస్ట్రిక్ట్లే ఇవ్వడం జరిగింది, అంటే కొత్తగా ఏర్పాటైనటువంటి డిస్ట్రిక్ట్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫైల్ చూస్ ఫైల్ అని ఉంది. ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే మీ యొక్క ఫోటోని తీసుకోవాల్సి ఉంటుంది, అంటే మీ ఫోటో స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మనము మొబైల్లో అయినా కూడా స్కాన్ చేసి పెట్టుకోవచ్చు. ఆ మొబైల్లో స్కాన్ చేసుకున్నటువంటి ఫోటో ఇక్కడ చూస్ ఫైల్ మీద మనము క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ మన మొబైల్లో ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళినట్లయితే మనం ఏ ఫోటో అయితే ఉంటుందో అక్కడ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఓకే చేసుకుంటాం అనమాట. ఓకే, మనకు ఇక్కడ ఆల్రెడీ ఫోటో తీసి పెట్టుకో ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని అక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఆ తర్వాత అప్లికెంట్స్ డీటెయిల్స్లో ఫస్ట్ వచ్చేసి నేమ్. ఫస్ట్ ఆప్షన్లో మన నేము, ఆ తర్వాత సర్ నేము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పేరు అనేది తెలుగులో ఉంది కదా, ఇది వచ్చేసి మనము డెస్క్టాప్లో చేస్తుంటే ఈ పేరు అనేది ఆటోమేటిక్గా అక్కడ పడిపోతుంది అనమాట. మామూలుగా ఎక్కడైనా సరే, డెస్క్టాప్ అయినా సరే, మొబైల్లో అయినా సరే, ఇంగ్లీష్లో మాత్రమే మనం టైప్ చేస్తాము, తెలుగులో ఆటోమేటిక్గా అక్కడ ప్రింట్ అనేది పడిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. మన డేట్ ఆఫ్ బర్త్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాం. మన జెండర్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే రిలేషన్ టైప్, ఇక్కడ చూడండి రిలేషన్ టైప్ ఏముంది, ఫాదరు, మదరు, హస్బెండ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ రిలేషన్ అంటే మన ఫాదర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలనుకుంటే ఫాదర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ రిలేషన్ నేమ్ మన ఫాదర్ నేమ్ సెలెక్ట్ అక్కడ ఎంటర్ చేస్తాం. అలాగే ఫాదరు సర్ నేము ఎంటర్ చేస్తాం. ఒకవేళ ఫాదర్ లేకుండా వేరే ఇవ్వాలనుకున్నాం అనుకోండి, హస్బెండ్ అంటే లేడీస్కి హస్బెండ్ ఇవ్వాలనుకుంటే హస్బెండ్ అని ఇచ్చేస్తాము. ఆ తర్వాత రిలేషన్ నేమ్ వాళ్ళ భర్త పేరు, ఆ భర్త యొక్క సర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఆటోమేటిక్గా తెలుగులో అక్కడ
ప్రింట్ అనేది పడిపోతుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మన క్వాలిఫికేషన్ ఏంటి అనేది అక్కడ ఎంటర్ చేస్తాం. అంటే మన డిగ్రీ తర్వాత ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అది అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలాగే ఆక్యుపేషన్, మన యొక్క వృత్తి ఏంటి, మనం చేసేటటువంటి ఏం వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ అనేది అక్కడ వేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హౌస్ అడ్రస్, అంటే అడ్రస్కి సంబంధించినటువంటి డేటా ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ అడ్రస్ మనము ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్గా మనకు ఆ పోస్టల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దానికి ఇక్కడ మనము ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనం ప్రజెంట్ ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ అడ్రస్. ఎందుకంటే మనము ఈ ఫామ్ 18 అనేది ఫిల్ చేసిన తర్వాత ఆన్లైన్లో మనం పంపించినట్టు అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే బిఎల్ఓలు మన ఇంటికి రావడం జరుగుతుంది. ఇంటికి వచ్చి అంటే ఆ అడ్రస్కి మనం ఏ అడ్రస్ అయితే ఇస్తామో ఆ అడ్రస్కి వచ్చేసి మన దగ్గర ఆ జిరాక్స్ కాపీలు, అంటే క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అలాగే డిగ్రీ మార్క్ లిస్ట్ జిరాక్స్లు, అవి ఫోటో, అవి తీసుకొని మళ్ళీ వాళ్ళు ఓకే చేస్తారనమాట. ఆ విధంగా వాళ్ళు తీసుకున్న తర్వాతనే ఆ ఓటు అనేది కన్ఫామ్ అవుతుంది. కాబట్టి సో అడ్రస్ అనేది కంపల్సరీ ఇక్కడ కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక చూడండి హౌస్ నెంబరు, తర్వాత ఇక్కడ చూడండి టౌన్ ఆర్ విలేజ్, టౌన్ అయితే టౌన్, లేకపోతే విలేజ్ అయితే విలేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి తాలూకు, మండలు, ఇక్కడ దీనికి సంబంధించి మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అంటే మన మండలం ఏదైతే ఉంటుందో ఆ మండలం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని మండలాలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్, మన స్ట్రీట్ ఏ ఏరియాకి సంబంధించిందో ఆ వీధి పేరు రాస్తే సరిపోతుంది. అలాగే విలేజ్ పేరు రాయాలి. ఆ తర్వాత తెలుగులో ఆటోమేటిక్గా అక్కడే పడిపోతాయి, మనం అది సపరేట్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే స్టేటు, ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. పోస్ట్ ఆఫీసు, మనకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసు ఎక్కడైతే ఉంటుందో ఆ ఊరి పేరు అక్కడ రాస్తాం. ఆ తర్వాత పిన్ కోడ్ కంపల్సరీ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్ గుర్తు ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదానికి అక్కడ స్టార్ గుర్తు ఉన్నటువంటి ఏవైతే స్టార్ గుర్తు ఉంటుందో అవి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్టార్ గుర్తు లేకపోతే వాటికి మినహాయింపు అనేది ఉంటుంది, అవి ఆప్షనల్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ డిసాబిలిటీ, మనకి ఏదైనా డిసాబిలిటీ ఉన్నట్లయితే విజువల్కి సంబంధించి కానీ స్పీచ్కి సంబంధించి కానీ ఏదైనా సరే మనకు డిసాబిలిటీ ఉన్నట్లయితే టిక్ చేస్తాము, ఏమీ లేకపోతే అలాగే దాన్ని వదిలేస్తాం, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ఏసీ ఆర్ ఎపిక్ ఇఫ్ ద అప్లికెంట్స్ నేమ్ ఈస్ ఇన్క్లూడెడ్. ఇక చూడండి మనకి ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే మన యొక్క అంటే ఓటర్ కార్డుకి సంబంధించినటువంటి అక్కడ డీటెయిల్స్ కొన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆ ఓటర్ కార్డులో మనకు ఏ డిస్టిక్ ఉంది, సపోజ్ మనకు ఏదో ఒక డిస్టిక్ సెలెక్ట్ చేస్తాం, చూడండి ఈ డిస్టిక్. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆ డిస్టిక్లో ఉన్నటువంటి ఈ ఏసీ ఏమేమి ఉన్నాయో వస్తాయి చూడండి. ఇక్కడ అంటే నియోజకవర్గాలు అన్నట్టు, ఆ నియోజకవర్గం ఏదైతే ఉంటుందో ఆ నియోజకవర్గాన్ని అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఎపిక్ నెంబర్, అంటే మన ఓటర్ కార్డ్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పోలింగ్ స్టేషన్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్ కూడా వేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకవేళ మీకు ఈ డీటెయిల్స్ అంటే మన ఎపిక్ కార్డ్ నెంబర్ వేసిన తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబరు అవి తెలియకపోతే, అలాగే ఇక్కడ ఏమి మ్యాండేటరీ ఏం కాదు కాబట్టి అవి మనము వదిలేయచ్చు అన్నట్టు. ఓకే, అంటే 99% మనం వీటిని కంపల్సరీ వేస్తేనే ఆ కార్డులోనే మనకు ఉంటాయి కాబట్టి ఆ కార్డ్ డీటెయిల్స్ తీసుకుని అక్కడ ఎంటర్ చేస్తే మంచిది. ఓకే, నెక్స్ట్ ఆధార్ డీటెయిల్స్, మనకు ఆధార్ ఉన్నట్లయితే ఇక్కడ ఆధార్ నెంబర్ వేసేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చి ఒకవేళ ఇక్కడ బి ఆప్షన్ ఒకటి ఇచ్చాడు, ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నెంబర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నెంబర్. ఒకవేళ ఆధార్ నెంబర్ లేకుండా ఉన్నట్లయితే మనం దీని మీద క్లిక్ చేస్తాం, ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబరు వేయవలసి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి డిప్లొమానా గ్రాడ్యుయేటా, మనము గ్రాడ్యుయేట్ అయినట్లయితే గ్రాడ్యుయేట్ తీసుకుంటాము. ఆ గ్రాడ్యుయేట్ తీసుకుని గ్రాడ్యుయేట్లో మనకు ఏ విభాగంలో మనం గ్రాడ్యుయేట్ అనేది సాధించాము, అలాగే ఏ యూనివర్సిటీ నుంచి మనము సాధించాము, ఏ ఇయర్లో మనం గ్రాడ్యుయేట్స్ అనేది పూర్తయింది అనేది అక్కడ ఫిల్ చేస్తాం. ఒకవేళ లేకపోతే మన డిప్లొమా అనుకో, డిప్లొమా అయితే ఈ రెండు ఆప్షన్లో డిప్లొమా అనేది మనము ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము డిప్లొమా సర్టిఫికేటా లేదా డిగ్రీ సర్టిఫికేటా ఏదైతే అది ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసినటువంటి ఈ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మై నేమ్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఫర్, ఇక్కడ వచ్చేసి చూడండి
మన కాన్స్టిట్యుయెన్సీ చేసి ఏది అనేది ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మామూలుగా ఎమ్మెల్సీలకు వచ్చేసి ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారు కదా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడింటి కలిపి ఒక ఎమ్మెల్సీ. అలాగే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు వీటికి సంబంధించి మీరు దేనికైతే సంబంధించి ఏ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఉంటారో దాని మీద క్లిక్ ఇచ్చి అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆ డిస్టిక్, అంటే ఇక్కడ 3 డిస్టిక్లు వచ్చినాయి. ఈ మూడింటికి సంబంధించిన ఈ ఎమ్మెల్సీ స్థానంలో మన డిస్టిక్ ఏదనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మన డిస్టిక్ ఇప్పుడు సపోజ్ మనకి అక్కడ కడప అని ఉంది, మనది వచ్చేసి అన్నమయ్య అనుకోండి సపోజ్. అంటే ఇక్కడ ఆ కడప అనేది ఎక్కడా లేదు, ఓకే ఉండదు. అంటే కడప డిస్టిక్లోనే మనకు అప్పుడు కడప నుండి కడప 2గా డివైడ్ అయింది, ఒకటి వైఎస్ఆర్, అన్నమయ్య. సో అన్నమయ్య అని తీసుకుంటాం. ఒకవేళ అన్నమయ్య అయితే ఒకవేళ కడప వైఎస్ఆర్ కడితే వైఎస్ఆర్ తీసుకుంటాం. లేకపోతే మనకు అనంతపురం సంబంధించి వేరే ఉన్నట్లయితే అవి తీసుకుంటాం. లేదా కర్నూలుకు సంబంధించి వేరే ఉంటే ఆ డిస్టిక్ మన డిస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటాం. అక్కడ వచ్చేసి మళ్ళీ హౌస్ నెంబరు, స్ట్రీటు, టౌన్, విలేజ్, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఇక్కడ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. అన్ని వేసిన తర్వాత అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసేసిన తర్వాత దీన్ని కూడా మనము ఒక ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకున్న వెంటనే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఒక జిరాక్స్ కాపీ, డిగ్రీ జిరాక్స్ కాపీ ఒకటి, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి తీసుకొని దీనికి ఒక పిన్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకొని ఉంటే మన బిఎల్ఓ గారు మన ఏరియాకి వచ్చినప్పుడు మీరు ఈ విధంగా అప్లై చేస్తారని మనకు ఆ మార్క్ లిస్టులు తీసుకుని వెరిఫై చేస్తారనమాట. అప్పుడు వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.